హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. నిన్న కొన్ని కొత్త రిలీజులు పడ్డాయి. ముందుగా వాటి బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్ట్ చేసిన ఫిరోజ్ ఫిల్మ్ డే 1 ఓవరాల్ గా నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న కేరళలో డే 1 3.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ రికార్డ్ లో ఇది సగం నెంబర్ కూడా కాకపోయినా సినిమాపై ఉన్న బస్ కి టాక్ కి గుడ్ నెంబర్ గా చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ నుంచి 30 లక్షల వరకు గ్రాస్ రాగా వరల్డ్ గా డే 1 6.5 కోట్ల వరకు గ్రాస్ పెట్టింది ఫిరోజ్ ఫిల్మ్. ఇక కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ మ్యాక్స్ మూవీ కూడా రిలీజ్ అవగా డే 1 డబుల్ డిజిట్ లో నెంబర్ పెడుతూ మంచిగానే పర్ఫామ్ చేసింది. కర్ణాటకలో డే 1 12.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సుదీప్ కెరీర్ లో టాప్ 2 ఓపెనర్ గా నిలిచింది మ్యాక్స్ ఫిల్మ్. సో స్టిల్ సుదీప్ కెరీర్ లో విక్రాంత్ రోనా ఫిల్మ్ 17.8 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో స్టిల్ KGF 2 అండ్ జేమ్స్ రికార్డ్స్ అయితే సేఫ్. ఇక హిందీలో నిన్న బేబీ జాన్ మూవీ రిలీజ్ అవగా డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ డే 1 హిందీలో 11.2 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ మంచిగానే ఓపెన్ అయింది. పుష్ప 2 ర్యాంపేజ్ ని తట్టుకుని కూడా ఇంత నెంబర్ పెట్టిందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక రీ రిలీజ్ ల విషయానికి వస్తే ఇప్పటికే జనవరి 1 సై అండ్ ఓయి సినిమాలు ఫిక్స్ అవగా ఇప్పుడు మరో మూవీ యాడ్ అయింది. మెగాస్టార్ కెరీర్ అయిపోయిందనుకున్న టైంలో కంబ్యాక్ ఇచ్చిన హిట్లర్ ఫిల్మ్ ఇప్పుడు జనవరి 1 రీ రిలీజ్ కాబోతుంది విత్ 4K ప్రింట్. ఇక 1-2 షోలు మాత్రమే వేద్దామనుకున్న గుంటూరు కారం ఫిల్మ్ బుకింగ్స్ బట్టి షో కౌంట్ పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే వేసిన ఫ్యూ షోస్ అన్ని కూడా బుక్ అయిపోవడంతో విజయవాడలో అలంకార్ 6:15 PM కి షోస్ ఓపెన్ చేశారు. అండ్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ అన్ని సోల్డ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు గుంటూరుతో పాటు రిమైనింగ్ టెరిటరీస్ లో కూడా బుకింగ్స్ ని ఓపెన్ చేయబోతున్నారు. ఇదైతే ఒక రే రికార్డ్. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రిలీజ్ లో డిసప్పాయింట్ చేసిన ఫిల్మ్ అదే ఇయర్ లో మళ్ళీ రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ బుకింగ్స్ ని అందుకోవడం నిజంగా ఒక రే రికార్డ్. లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే బుక్ మై షోలో 5,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఎంతైనా తెలుగు స్టేట్స్ లో మహేష్ బాబు రేంజ్ వేరు. ఇక ఈస్ట్ వెస్ట్ లో కూడా షోస్ అనేవి ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో. మరోపక్క USA లో ముఫాసాకి తెలుగు వర్షన్ నిన్న రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే ఓ రేంజ్ లో వచ్చింది. చాలా లిమిటెడ్ లొకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బేసిక్ గా US లో తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవడం చాలా రేర్. అలాంటిది వాళ్ళు తీసిన సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో మళ్ళీ రిలీజ్ చేస్తే ఫుల్స్ పడుతుండడం విశేషం. వైశాలి మూవీకి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గుడ్ న్యూస్. వైశాలి కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆది పెన్శెట్టి హీరోగా వైశాలి డైరెక్టర్ అండ్ తమన్ మ్యూజిక్ లో శబ్దం అనే మూవీ రాబోతుంది. ఈ ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. మార్కో మూవీ తెలుగు వర్షన్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ 1.5 పెట్టి NVR సినిమాస్ వాళ్ళు కొనుక్కున్నారు. సో తెలుగు స్టేట్స్ లో 1.6 కోట్ల షేర్ వచ్చిందంటే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. నితిన్ బల్గం వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఎల్లమ్మ రోల్ కోసం సాయి పల్లవిని టైటిల్ రోల్ కావడంతో సాయి పల్లవి నో చెప్పే ఛాన్సులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఏదేమైనా తన సినిమాల్లో హీరోస్ ని డామినేట్ చేస్తూ తన స్టార్ పవర్ చూపిస్తుంది సాయి పల్లవి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ ఇది చూసాక నాకైతే ఒకటే అనిపించింది, నార్త్ అమెరికాలో మినిమం $2 మిలియన్ అయితే పక్కా. టైం తీసుకుంటే తీసుకుంటున్నాడు గానీ సరైన కంటెంట్ తో వస్తున్నాడు నవీన్. ఉన్న కాసేపే టీజర్ మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఇక మూవీ మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉందంటే మాత్రం నవీన్ పోలిశెట్టి కెరీర్ లో కూడా 100 కోట్ల గ్రాస్ అయితే పక్కా. పుష్ప 2 తెలుగు స్టేట్స్ లో బాహుబలి 2 ని బ్రేక్ చేయడానికి రెడీ అయింది. తెలుగు స్టేట్స్ లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసర్ అంటే అది RRR ఫిల్మ్. ఆ మూవీ 405 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా బాహుబలి 2 327 కోట్ల గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు పుష్ప 2 320 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బాహుబలి 2 కి కాస్త దూరంలో మాత్రమే ఆగింది. షేర్ పరంగా చూస్తే ఇప్పటికే బాహుబలి 2 ని బీట్ చేసింది. బట్ GST ఫిగర్ తీసేసి చూస్తే ఇప్పటికీ బాహుబలి 2 దే సెకండ్ ప్లేస్. సో గ్రాస్ పరంగా బాహుబలి 2 ని కొట్టాలంటే మరో 7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే చాలు. చూడాలి మరి మూవీ ఎంతవరకు వెళ్తుందో. ఓవరాల్ గా అటు హిందీ, ఇటు కర్ణాటక అండ్ తెలుగు స్టేట్స్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ నెంబర్స్ పెడుతుంది పుష్ప 2 ఫిల్మ్. గేమ్ చేంజర్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యి చాలా రోజులే అవుతున్నా స్టిల్ నాని సినిమాల రేంజ్ లో కూడా బుకింగ్స్ జరగట్లేదు. చాలా మంది US లో ఎక్స్టీ షోస్ ఓపెన్ చేయలేదని అడుగుతున్నారు. ఎన్ని షోస్ అయితే అవసరమో అంతకన్నా ఎక్కువే ఓపెన్ అయ్యాయి. అండ్ ఓపెన్ అయిన షోస్ లో కూడా ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. ఇదే టైం కి 15 రోజుల ముందు దేవరా ఫిల్మ్ 1197 షోలకి గాను $1 మిలియన్ కి పైగా ని కలెక్ట్ చేస్తే గేమ్ చేంజర్ 1110 షోలకి గాను $2,70,000 మాత్రమే అందుకుంది. సినిమా ఇంత దారుణంగా పర్ఫార్మ్ చేయడానికి రీజన్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్. సినిమాకి రావాల్సిన హైప్ రాకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కి న్యాయం చేసేలా బుకింగ్స్ అయితే ఎక్కడా జరగట్లేదు. మరోపక్క బాలయ్య డాకు మహారాజ్ ఫిల్మ్ US లో $50,000కి పైగా ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది విత్ లిమిటెడ్ షోస్. చూస్తుంటే రిలీజ్ టైం కి గేమ్ చేంజర్ ని బీట్ చేసేలానే కనిపిస్తున్నాడు డాకు మహారాజ్. చూడాలి మరి రిలీజ్ టైం కి ఎంత నెంబర్ పెడతాయో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.